Hi, hello everyone. Welcome to my YouTube channel and company Wow MRS part of your life. Friends, మనం ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ అయిన హ్యావ్ టు స్ట్రక్చర్ అండ్ హ్యాడ్ టు స్ట్రక్చర్ గురించి నేర్చుకోబోతున్నాం. సో ఈ హ్యావ్ టు స్ట్రక్చర్ ఏ సందర్భంలో ఉపయోగించాలి తెలుసుకోబోయే ముందు చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? నేను సీఎం ని కలవాల్సి ఉంది. I have to meet CM. నేను సీఎం ని కలవాల్సి వచ్చింది. I had to meet CM. రైట్. నేను సీఎం ని కలవాల్సి ఉంది, ఇంకా కలవలేదు. నేను సీఎం ని కలవాల్సి ఉంది అని అంటే హ్యావ్ టు స్ట్రక్చర్ ఉపయోగించాలి. నేను సీఎం ని కలవాల్సి వచ్చింది అంటే హ్యాడ్ టు స్ట్రక్చర్ ఉపయోగించాలి. నేను చెన్నై వెళ్ళాల్సి ఉంది. ఐ హ్యావ్ టు గో టు చెన్నై. నేను చెన్నై వెళ్ళాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు గో టు చెన్నై. సింపుల్ ఫ్రెండ్స్, ఏదైనా ఒక పని చేయాల్సి ఉంది అని అంటే హ్యావ్ టు స్ట్రక్చర్ ఉపయోగించాలి. హ్యావ్ టు తర్వాత V1. ఏదైనా ఒక పని చేయాల్సి వచ్చింది అంటే హ్యాడ్ టు తర్వాత V1 ఉపయోగించాలి. అర్థమైంది అనుకుంటున్నా అందరికి క్లియర్గా. ఇంకొకసారి, ఏదైనా ఒక పని చేయాల్సి ఉంది అంటే హ్యావ్ టు తర్వాత V1. ఏ స్ట్రక్చరు? చేయాల్సి ఉంది అంటే హ్యావ్ టు స్ట్రక్చర్. ఏదైనా ఒక పని చేయాల్సి వచ్చింది అని అంటే హ్యాడ్ టు స్ట్రక్చర్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఎగ్జాంపుల్ చూద్దాం. చెన్నై వెళ్ళడం అనేది తీసుకుందాం. మనం ఫస్ట్ నుంచి అదే సెంటెన్స్ తీసుకుంటున్నాం. రైట్. నేను చెన్నై వెళ్ళాల్సి ఉంది. I have to go to Chennai. నేను చెన్నై వెళ్ళాల్సి వచ్చింది. I had to go to Chennai. రైట్. నెక్స్ట్, మేము చెన్నై వెళ్ళాల్సి ఉంది. We have to go to Chennai. మేము చెన్నై వెళ్ళాల్సి వచ్చింది. We had to go to Chennai. కొంచెం క్లియర్గా గట్టిగా చెప్పండి. ఓకేనా? సో మీరు చెన్నై వెళ్ళాల్సి ఉంది. You have to go to Chennai. మీరు చెన్నై వెళ్ళాల్సి వచ్చింది. You had to go to Chennai. వారు చెన్నై వెళ్ళాల్సి ఉంది. They have to go to Chennai. వారు చెన్నై వెళ్ళాల్సి వచ్చింది. They had to go to Chennai. అతడు చెన్నై వెళ్ళాల్సి ఉంది. He has to go to Chennai. సో ఇక్కడ మీరు ఒకటి క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, హ్యావ్ అనేది మనం మెయిన్ వర్బ్స్ హ్యావ్, హ్యాడ్ మెయిన్ వర్బ్స్ పరంగా తీసుకున్నట్టయితే హ్యావ్ అనేది బేస్ ఫామ్ అంటే V1 అనమాట. రైట్. సో V1 అంటే ఏంటి? మళ్ళీ సింపుల్ ప్రజెంట్లో ఉపయోగిస్తాం మనం. సింపుల్ ప్రజెంట్లో ఏ హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలి? డూ, డస్ ఉపయోగించాలి. థర్డ్ పర్సన్ సింగులర్ అయితే డస్ ఉపయోగించాలి, లేదా రిమైనింగ్ సబ్జెక్ట్స్కి డూ ఉపయోగించాలి. సో అక్కడ హెల్పింగ్ వర్బ్ ఉపయోగించకుండా థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మెయిన్ వర్బ్కి మనం ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఏఎస్ కానీ యాడ్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ హ్యావ్ అనే వర్బ్కి మనం ఇక్కడ ఎస్, ఈఎస్, ఐఏఎస్ యాడ్ చేయకుండా దానికి ఆల్రెడీ V5 ఫామ్ అనేది సపరేట్గా ఉంది, థర్డ్ పర్సన్ సింగులర్ ఫామ్. అదేంటంటే హ్యాజ్ అన్నమాట. సో థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మనం హ్యావ్ బదులు హ్యాజ్ ఉపయోగించాలి. సో అతడు చెన్నై వెళ్ళాల్సి ఉంది అంటే హీ హ్యాజ్ టు గో టు చెన్నై. అతడు చెన్నై వెళ్ళాల్సి ఉందంటే హీ హ్యాజ్ టు. ఆమె చెన్నై వెళ్ళాల్సి ఉందన్న షీ హ్యాజ్ టు. ఇది చెన్నై వెళ్ళాల్సి ఉందన్న ఇట్ హ్యాజ్ టు. రవి చెన్నై వెళ్ళాల్సి ఉందన్న రవి హ్యాజ్ టు. ఎందుకు వీటన్నిటికీ మనం ఎందుకు హ్యాజ్ ఉపయోగించడం జరిగిందంటే అవి థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్. రైట్. సో ఇది చాలా ఇంపార్టెంట్. హ్యావ్ టు స్ట్రక్చర్లో థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు హ్యావ్ బదులు హ్యాజ్ ఉపయోగించాలి. క్లియర్? రైట్. మళ్ళీ ఒకసారి, అతడు చెన్నై వెళ్ళాల్సి ఉంది. He has to go to Chennai. ఆమె చెన్నై వెళ్ళాల్సి ఉంది. She has to go to Chennai. ఇది చెన్నై వెళ్ళాల్సి ఉంది. It has to go to Chennai. ఈ విధంగా థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు హ్యావ్ టు స్ట్రక్చర్లో హ్యాజ్ టు ఉపయోగించాలి. ఓకేనా? మళ్ళీ మనం ముందులాగా హ్యావ్ టు, హ్యాడ్ టు చూద్దాం. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. అతడు చెన్నై వెళ్ళాల్సి ఉంది. He has to go to Chennai. అతడు చెన్నై వెళ్ళాల్సి వచ్చింది. He had to go to Chennai. ఆమె చెన్నై వెళ్ళాల్సి ఉంది. She has to go to Chennai. ఆమె చెన్నై వెళ్ళాల్సి వచ్చింది. She had to go to Chennai. ఇది చెన్నై వెళ్ళాల్సి ఉంది. It has to go to Chennai. ఇది చెన్నై వెళ్ళాల్సి వచ్చింది. It had to go to Chennai. రవి చెన్నై వెళ్ళాల్సి ఉంది. Ravi has to go to Chennai. రవి చెన్నై వెళ్ళాల్సి వచ్చింది. Ravi had to go to Chennai. డాక్టర్స్ చెన్నై వెళ్ళాల్సి ఉంది. Doctors have to go to Chennai. డాక్టర్స్ చెన్నై వెళ్ళాల్సి వచ్చింది. Doctors had to go to Chennai. రైట్. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను.
ఇది సింపుల్ ప్రజెంట్ కిందికి వస్తుంది, సింపుల్ ప్రజెంట్ స్ట్రక్చర్ కిందికి వస్తుంది అనమాట. సో సింపుల్ ప్రజెంట్లో డూ డస్ వాడతాం కాబట్టి రిమైనింగ్ సబ్జెక్ట్స్కి అంటే థర్డ్ పర్సన్ సింగులర్ కాకుండా మిగతా ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటికి డూ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలి. హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయకుండా ఓన్లీ హ్యావ్ కూడా యూజ్ చేయొచ్చు. థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ అయితే థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్కి హెల్పింగ్ వర్బ్ ఏది యూజ్ చేయాలి, డస్ ఉపయోగించాలి. డస్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేసినప్పుడు V1 మాత్రమే వాడాలి. మరి హ్యావ్ ఫార్మ్స్లో బేస్ ఫార్మ్ ఏది V1 హ్యావ్. డస్ ఉపయోగిస్తే మళ్ళీ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ అయినా సరే డస్ ఉపయోగించినప్పుడు హ్యావే వాడాలి. మీరు కన్ఫ్యూజ్ కావద్దు. హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయకుండా ఉన్నప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ వస్తే హ్యాజ్ అనాలి. ఎగ్జాంపుల్ హీ హ్యాజ్, షీ అంటే హీ హ్యాజ్ టు, షీ హ్యాజ్ టు, ఇట్ హ్యాజ్ టు, రవి హ్యాజ్ టు. ఓకేనా, అర్థమవుతుందా ఫ్రెండ్స్? హెల్పింగ్ వర్బ్ డస్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయకుండా డైరెక్ట్ గా థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మీరు స్ట్రక్చర్ ఉపయోగించాలంటే హీ హ్యాజ్ టు, షీ హ్యాజ్ టు, ఇట్ హ్యాజ్ టు, రవి హ్యాజ్ టు. సేమ్ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ గా మీరు హెల్పింగ్ వర్బ్ ఉపయోగించారనుకోండి, హీ డస్ హ్యావ్ టు, మళ్ళీ డూ ఫార్మ్స్ తర్వాత V1 సేమ్ రూల్ అనమాట. హీ డస్ హ్యావ్ టు, షీ డస్ హ్యావ్ టు, ఇట్ డస్ హ్యావ్ టు, రవి డస్ హ్యావ్ టు. రైట్? సో మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒకసారి మనం హెల్పింగ్ వర్బ్ ఉపయోగించి అంటే ఇప్పుడు విత్ హెల్పింగ్ వర్బ్ అనమాట. ఇంతకుముందు మనం చెప్పిన రౌండ్ లో హెల్పింగ్ వర్బ్ లేకుండా చూసాం తెలుగు నుంచి ఇంగ్లీష్ ఎలా చెప్పాలో. సో ఇప్పుడు విత్ హెల్పింగ్ వర్బ్స్ అన్నమాట. అంటే డూ హ్యావ్ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే డస్ హ్యావ్. అదే ఏదైనా ఒక పని చేయాల్సి వచ్చిందంటే డిడ్ హ్యావ్. ఇక ఇందులో హ్యాడ్ ఉండదు ఎందుకంటే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి. రైట్? సో మీకు ఎగ్జాంపుల్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఈ రౌండ్లో మెయిన్ వర్బ్ చేంజ్ చేద్దామా? రైట్, చేంజ్ చేద్దాం. ఇప్పుడు మీరు ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు కంపల్సరీ హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలి. నేను సీఎంని కలవాల్సి ఉంది. I do have to meet CM. వెరీ గుడ్. నేను సీఎంని కలవాల్సి వచ్చింది. I did have to meet CM. మేము సీఎంని కలవాల్సి ఉంది. We do have to meet CM. మేము సీఎంని కలవాల్సి వచ్చింది. We డిడ్ హ్యావ్ టు. did have to meet CM. వెరీ గుడ్. మీరు సీఎంని కలవాల్సి ఉంది. You do have to meet CM. మీరు సీఎంని కలవాల్సి వచ్చింది. You did have to meet CM. వారు సీఎంని కలవాల్సి ఉంది. They do have to meet CM. వారు సీఎంని కలవాల్సి వచ్చింది. They did have to meet CM. దే డిడ్ హ్యావ్ టు మీట్ సీఎం. వర్డ్ ప్రతి వర్డ్ క్లియర్ గా చెప్పండి, చెప్పే వాళ్ళకి అర్థమవుతుంది. రైట్? సో అతడు సీఎంని కలవాల్సి ఉంది. హీ డస్. He does have to meet CM. అతడు సీఎంని కలవాల్సి వచ్చింది. He did have to meet CM. ఆమె సీఎంని కలవాల్సి ఉంది. She does have to meet CM. ఆమె సీఎంని కలవాల్సి వచ్చింది. She did have to meet CM. ఇది సీఎంని కలవాల్సి ఉంది. It does have to meet CM. ఇది సీఎంని కలవాల్సి వచ్చింది. It did have to meet CM. రవి సీఎంని కలవాల్సి ఉంది. Ravi does have to meet CM. రవి సీఎంని కలవాల్సి వచ్చింది. Ravi did have to meet CM. రైట్. డాక్టర్ సీఎంని కలవాల్సి ఉంది. Doctors do have to meet CM. డాక్టర్స్ డూ. రైట్? థర్డ్ పర్సన్ సింగులర్ అయితే డస్ అనాలి. రైట్? ఓకేనా? సో డాక్టర్స్ సీఎంని కలవాల్సి వచ్చింది. Doctors did have to meet CM. సో ఇది ఫ్రెండ్స్ మీకు హ్యావ్ టు స్ట్రక్చర్, హ్యాడ్ టు స్ట్రక్చర్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ హ్యావ్ టు స్ట్రక్చర్, హ్యాడ్ టు స్ట్రక్చర్ వీడియో సేమ్ ఏ విధంగా ఉంటుందంటే వాంట్ టు స్ట్రక్చర్, వాంటెడ్ టు స్ట్రక్చర్ ఆ ఫస్ట్ వీడియో లాగా ఉంటుంది. సో అక్కడ మనం వాంట్లో థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు వాంట్స్ అని అంటాం. ఇక్కడ హ్యావ్ టు స్ట్రక్చర్లో హ్యాస్ టు అంటాం. అదే డిఫరెన్స్ అన్నమాట. మిగతాదంతా సేమ్ అన్నమాట. సో ఒకసారి ఏవైతే మనం అంటే ఈ వీడియో వరకు ఈ 3 వీడియోస్ చేసాం. ఈ 3 వీడియోస్లో వాంట్ టు స్ట్రక్చర్, వాంటెడ్ టు స్ట్రక్చర్, యూజ్డ్ టు స్ట్రక్చర్, హ్యావ్ టు స్ట్రక్చర్, హ్యాడ్ టు స్ట్రక్చర్ ఈ 5 స్ట్రక్చర్స్ గురించి తెలుసుకోవడం జరిగింది. ఒకసారి సింపుల్గా చూద్దాం. అంటే నేను అన్ని తెలుగులో చెప్తాను ప్రతి స్ట్రక్చర్ ఎగ్జాంపుల్, తను ఇంగ్లీష్లో చెప్తుంది. ఓన్లీ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ ఉపయోగిద్దాం. రైట్? ఒకే సబ్జెక్ట్ ఉపయోగిద్దాం మీకు క్లియర్గా అర్థం కావడానికి. అతడు చెన్నై వెళ్ళాలనుకుంటున్నాడు. He wants to go to Chennai. అతడు చెన్నై వెళ్ళాలనుకున్నాడు. He wanted to go to Chennai. అతడు చెన్నై వెళ్ళేవాడు.
He used to go to Chennai. అతడు చెన్నై వెళ్ళాల్సి ఉంది. He has to go to Chennai. అతడు చెన్నై వెళ్ళాల్సి వచ్చింది. He had to go to Chennai. సో ఇదే సెంటెన్స్ ఇప్పుడు విత్ హెల్పింగ్ వర్బ్స్ అన్నమాట. అతడు చెన్నై వెళ్ళాలనుకుంటున్నాడు. Ravi does want to. అతడు Sorry. he does want to go to Chennai. అతడు చెన్నై వెళ్ళాలనుకున్నాడు. He did want to go to Chennai. అతడు చెన్నై వెళ్ళేవాడు. He did used to go to Chennai. అతడు చెన్నై వెళ్ళాల్సి ఉంది. He does have to go to Chennai. అతడు చెన్నై వెళ్ళాల్సి వచ్చింది. He did have to go to Chennai. సో ఇది ఫ్రెండ్స్. సో మీకు ప్రతి స్ట్రక్చర్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పటి వరకు 5 స్ట్రక్చర్స్ కంప్లీట్ అయిపోయినాయి. మనకి టోటల్గా 40 స్ట్రక్చర్స్ ఉంటాయి. ఆ 40 స్ట్రక్చర్స్ పైన మేము ఇలాగే ఇదే విధంగా వీడియో చేయడం జరుగుతుంది. సో మా ఛానల్ని మీరు ఫాలో అయినట్టయితే మీకు ఎలాంటి డౌట్స్ ఉండవు. మీరు 100% కాన్ఫిడెంట్గా ఇంగ్లీష్ మాట్లాడడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఏవైనా సలహాలు అంటే అడ్వైజ్ ఇవ్వాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.